ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. నక్షత్ర నేను గెలిచాను. ఈ పోటీలో నేను గెలిచాను. మా అమ్మకి నేనే మదర్స్ డే సెలబ్రేట్ చేస్తాను. ద్వారక మీద గెలవబోతున్నాను. మా అమ్మ ప్రేమని నేనే గెలుచుకుంటాను. అమ్మ ప్రేమని గెలుచుకోబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ మురారి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ప్రైజ్ మనీ, ఇది లోపలుంచు. రేపొద్దున్నే డెకరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాను. నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న డబ్బు కూడా ఇచ్చేస్తాను. ఏమండి, మీ బ్యాలెన్స్ అమౌంట్ రెడీ. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు, పొద్దున కావాలంటే పొద్దున తీసుకోవచ్చు. రేపు మార్నింగే తీసుకోండి. నక్షత్ర, నాకు ఒక్కసారి అమ్మతో మాట్లాడాలనుంది. మాట్లాడేసి వస్తాను. రేపు ఏర్పాట్లు చూసి అమ్మ థ్రిల్ అయిపోతుంది. అమ్మ హ్యాపీ అయితే నాకు కూడా చాలా హ్యాపీ. ఏంటి నక్షత్ర, మురారి మంచి హుషారుగా ఉంటే నువ్వేంటి ఎలా డల్గా ఉన్నావు? మురారి పరిస్థితికి నాకేం ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారు. అతనికేంటమ్మా, త్వరలోనే అతను నీతో కలిసి ఈ ఇంటికి ఇంట్లో మనుషులకి దూరం అవబోతున్నాడు కదా. అవునమ్మా, మన ప్లాన్ ప్రకారంగా రేపు ద్వారక మురారిని అరెస్ట్ చేస్తాడు. తర్వాత జరగాల్సినవన్నీ వాటంతటవే జరుగుతూ ఉంటాయి. అదే అత్తయ్య గారు, నా భర్త అరెస్ట్ అవబోతున్నందుకు బాధపడాలా, ఆ తర్వాత అన్న తమ్ముడి నుంచి దూరం అవుతున్నందుకు సంతోషించాలో నాకర్థం కావట్లేదు. దుర్గలాంటి దుర్మార్గురాలికి దూరం అవుతున్నందుకు ఆనందించాలో, అమ్మగా ఆమెని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి రేపు ఆమెకు దూరం అయితే పిచ్చివాడైపోతాడేమోనని భయపడాలో తెలియట్లేదు. ప్రేమ ద్వేషాల మధ్య నలిగిపోయే అతన్ని చూసి నేనేమైపోతానని నాకే అయోమయంగా ఉంది. నక్షత్ర, నువ్వేం ఆలోచించద్దు. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. రేపు మీరిద్దరూ కలిసి ఎలాంటి కండిషన్స్, ఎలాంటి కల్మషాలు లేని ఇంట్లో కాపురం చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఈ బాధని తొందరగానే తగ్గించేస్తుంది. రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? నేను దుర్గని ఊపిరి తీసుకొని ఇవ్వదలుచుకోవట్లేదు. చారిని కొడిచా, కాపాడేసింది. ఇప్పుడు పక్క మురారికి టార్గెట్ చేయించా. ఇంకో వైపు నుంచి నన్ను అరెస్ట్ చేయించడానికి కారణమైన ఆ కార్తీకాన్ని వేసేస్తాను. దాంతో ఆ దుర్గకి అటు కార్తీక్ని కాపాడుకోవాలో ఇటు మురారి దగ్గరికి పరిగెత్తాలో అర్థం కాక అటు ఇటు పరిగెత్తుతుంది. దుర్గా, నేనిప్పుడు చేసింది నీకొక ఇండికేషన్ ఇవ్వడానికే. ఇక నుంచి నీకు ఇండికేషన్స్ కాదు, నిన్ను ఇరిటేట్ చేసేలా చేస్తాను. నీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా చంపేస్తాను. మేడం, కొరియర్. ఈ టైంలో కొరియరా? ఈ టైంలో కొరియర్ ఎవరు తెచ్చుంటారు? వేటకు బయలుదేరా, వచ్చి కాపాడుకో. ఆల్రెడీ బయలుదేరాడా?
ఎలా బయటకొచ్చాడు? అయ్యో ద్వారక సార్ అమ్మా చెప్పు. ద్వారక నాకు మళ్ళీ కొరియర్ వచ్చిందిరా. వాడు ఆల్రెడీ బయలుదేరానని నాకు మెసేజ్ పంపించాడు. ఒకసారి జైలు దగ్గర ఉన్న పోలీసులకు ఫోన్ చేసి కనుక్కో. ఓకే అమ్మా, నేను ఇప్పుడే కనుక్కుంటాను. హలో ద్వారకా హియర్. ఎనీ అప్డేట్స్? ఎవరిని టార్గెట్ చేశాడు? మురారి 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 మురారి. అమ్మా ఏంటమ్మా? ఇంట్లోనే ఉన్నావు కదా? ఓకే సరే. అదేంటమ్మా? అరే ఏం లేదురా, నువ్వు వెళ్ళు వెళ్ళు. సరేమ్మా. మయూరి మయూరి. అత్తయ్య ఏం లేదులే, ఇంట్లోనే ఉన్నావా బయటికి వెళ్ళావా అని పిలిచానంతే. ఇంట్లోనే ఒక కొత్త వంట అవంతి నేర్పిస్తుంటే నేర్చుకుంటున్నాను. ఓకే సరే. మన వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు, మరి ఇంకెవరిని టార్గెట్ చేశాడు? చెప్పు ద్వారకా. అమ్మా జైల్లో నుంచి ఎవరు బయటికి రాలేదంటమ్మా. జైలర్ కూడా ఇందాకే ఇంటికి వెళ్ళిపోయాడంట. అలాగా, సరేలే ఓకే. బయలుదేరుతున్నానని కొరియర్ పంపించాడు. ద్వారకేమో ఎవరూ రాలేదంటున్నాడు. అసలు రాజశేఖర్ ప్లాన్ ఏంటి? ముందు చారిని టార్గెట్ చేశాడు, ఇప్పుడు ఇంకెవరు? చారి రాజశేఖర్కి ఆపోజిట్ గా సాక్ష్యాలు సేకరించాడు కాబట్టి చారిని పొడిచాడు. అంటే ఇప్పుడు చారితో పాటు తిరిగింది కార్తీక్. సరేరా, నేను రూమ్కి వెళ్తున్నాను. ఫ్రెష్ అప్ అయి కాల్ చేస్తాను. బాయ్. రాజశేఖర్ గారు, మీరు శిక్ష పడిన వాడు ఎలా బయటకొచ్చాడో ఏంటి అని సోదాపి నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావని అడుగు. సారీరా, నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించిన కేసులో నువ్వు నేరస్తుడివని నా పర్సనల్ కోర్టు నిర్ణయించింది. సో నువ్వు నా కోసం ప్రాణం వదిలేస్తే చాలా బాగుంటుంది. ఏమంటావు? రాజశేఖర్, నువ్వు నన్ను చంపితే మేడం నిన్ను వదిలిపెట్టదు. నువ్వు మేడం చేతిలో చస్తావు. ఆహా, అలాగా? ఓకేరా, సరే అయితే మీ మేడంని రమ్మను చంపమను. అయితే ఇప్పుడు నువ్వే చావరా. దుర్గా, నీకు సాయపడిన వీడి చాప్టర్
క్లోజ్. ఇక నెక్స్ట్ ఎవరన్నది రేపు చెప్తా. జైల్లోని రాజశేఖర్ బయటికి రాలేదని మనవాళ్ళు చెప్తున్నారు. వాడేమో బయటకు వచ్చానని అమ్మకి కొరియర్ మెసేజ్ పంపించాడు. అసలేం జరుగుతుంది? వాడు బయటికి వచ్చాడా రాలేదా? వస్తే ఎలా వస్తాడు? మన వాళ్ళు జైలర్ వెహికల్ తప్ప ఇంకో వెహికల్ బయటికి రాలేదని. జైలర్ వెహికల్, ఎస్, జైలర్ వెహికల్లోనే వెళ్ళుండొచ్చుగా. జైలర్ రాజశేఖర్కి హెల్ప్ చేస్తున్నాడుగా. సో అతనే తన వెహికల్లో రాజశేఖర్ని దాచి బయటికి తీసుకెళ్ళుంటాడు. ఏంటి మహేష్ ఇటు వచ్చావు? సిఐ ద్వారకా ఎక్కడా? ద్వారకా, ఇలా రా. ఇక్కడ ద్వారకా ఎవరు? అంటే ద్వారకెవరో తెలియకుండానే కేకలేస్తున్నావా? నేనెవరో తెలుసా? పెద్ద మహేష్, రౌడీ షీటర్. పెద్ద మహేష్, నా గురించి సిటీ మొత్తం తెలుసు. కానీ నీ గురించి, ఈ సిఐ ద్వారకా గురించి ఈ ఏరియాలో సగం మందికి కూడా తెలియదు. అది పెద్ద మహేష్ అంటే. నేనే సిఐ ద్వారకాని. విషయం ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? నీ తమ్ముడు నా తమ్ముడిని చచ్చేలా కొట్టాడు. నా తమ్ముడు నీ తమ్ముడిని కొట్టాడా? ఊరికే కొట్టలేదు. ₹1,00,000 పందెం కోసం నైట్ స్ట్రీట్ బాక్సింగ్ ఆడి ఆ ఫైట్ ని అడ్డం పెట్టుకుని నా తమ్ముడిని చంపేయాలని చూసిండు. నో నో, ఇది అబద్ధం. నా తమ్ముడు అలా చేయడు. వాడు అసలు నైట్ బయటికే వెళ్ళలేదు. బయటికి వెళ్తున్న వాడిని నేను మా అమ్మ కలిసి ఆపేశాం. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఇదిగో చూడు, ఈ వీడియో చూడు. ఇది నా తమ్ముడిని నీ తమ్ముడు కొడుతున్న వీడియో. ఇదిగో ఈ ఫోటో చూడు. హాస్పిటల్ బెడ్ మీద నా తమ్ముడు. ఇది నేను హాస్పిటల్లో తీసిన ఫోటో. ఇవిగో ఇవి మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? ఏ ద్వారకా, నేనిప్పుడు వచ్చింది వాడిని నువ్వు అరెస్ట్ చేస్తావా లేకపోతే నన్నే కిడ్నాప్ చేసుకోమంటావా అని అడగడానికి వచ్చాను. నువ్వు అరెస్ట్ చేస్తానంటే కంప్లైంట్ ఇచ్చి వెళ్తాను. కిడ్నాప్ చేసుకోమంటే మా వాళ్ళకి చెప్తాను. జనరల్గా నేను ఎవరికి ఆప్షన్స్ ఇవ్వను. కానీ మనకి పరిచయం లేకుండానే నీ వల్ల నాకు ఇండైరెక్ట్ గా మేలు జరిగింది కాబట్టి అందుకే అడుగుతున్నాను. చెప్పు. అరెస్ట్ చేస్తాను. చారి గారు, కంప్లైంట్ తీసుకోండి. చూడు సిఐ, ఇప్పుడు అరెస్ట్ చేస్తానని చెప్పి తర్వాత నన్ను ఫూలం చేసావనుకో, నీ తమ్ముణ్ణి గోడ మీద ఫోటోని చేస్తాను.
పదండ్రా. చారి గారు సార్, అంటే ఇంతకు ముందు పెద్ద మహేష్ వచ్చి మీతో మాట్లాడుతుండగానే నిన్న ఆ ఏరియాలో ఉన్న మన కుర్రాలకి ఫోన్ చేశాను సార్. అక్కడ రాత్రి లీగల్ ఫైటింగ్ జరిగిందంట. అందులో మీ తమ్ముడు మురారి కూడా ఉన్నాడంట. మురారి ఎలా బయటికి వెళ్ళాడు సార్? అది తర్వాత ఆలోచించవచ్చు సార్. ముందు అర్జెంటుగా వెళ్ళి మురారిని అరెస్ట్ చేయండి సార్. లేదంటే పెద్ద మహేష్ చాలా డేంజరస్ మనిషి. మురారిని ఏదైనా చేస్తాడు. పెద్ద మహేష్ ఏదో చేస్తాడని నాకు భయం లేదు, కానీ నా తమ్ముడికి ప్రమాదం జరిగితే నేను భరించలేను. ముందు వాడు సంతోషంగా ఉండాలి. ఎస్, వాడు బాగుండాలి. బాగుండాలంటే వాడు లోపలే ఉండాలి, బయట తిరగకూడదు. బాబు కొంచెం స్పీడ్గా పోనీ. కార్తీక్ ఫోన్ తీ. డ్రైవర్ కొంచెం కారాపు, కొంచెం రివర్స్కి వెళ్ళు. ఇక్కడ స్టాప్ చేయి, స్టాప్ చేయి. కార్తీక్, 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 అయ్యో కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఏమైంది? కార్తీక్, 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 రక్తం ఏమైంది? ఏమైందో చెప్పు. రాజశేఖర్. రాజశేఖరా? మేడం నాకేదో అవుతుంది మేడం. కార్తీక్ నీకేం కాదు, నిన్ను నేను కాపాడుకుంటాను. బాబు, బాబు ప్లీజ్ త్వరగా రా, హెల్ప్ చేయి, కొంచెం త్వరగా రా. నేను చాలా టెన్షన్ పడ్డాను రాజశేఖర్ గారు. మీరు యూనైట్గా వస్తారా, తెల్లారిపోతుందా అని. ఏమైంది రాజశేఖర్ గారు? కార్తీక్ ని చంపేశారా? అరే ఏంటి తన పని? మరి ఎంత దుర్మార్గుడే నువ్వు? నేనా? మరి లోపలికి రాగానే మనిషిని చంపావని అడుగుతావేంటి? ఓ మనిషి ఇంకో మనిషిని చంపడం పాపం కదా. నేను మరీ నీ అంత దుర్మార్గుని కాదు పాడి. అందుకే పాపం ఆ కార్తీక్ గాన్ని ఓ 2 పోట్లు మాత్రం పొడిచా.
వస్తూ వస్తూ నీకు ఈ బిర్యానీ తెచ్చాను, రా నువ్వు తిను. రాజశేఖర్ గారు, మీరు చేసేదేంటి నాకేం అర్థం కావటం లేదు. కార్తిక్ని వేసేస్తా అని చెప్పి వెళ్ళి 2 పోట్లు పడిచి వదిలేయడం ఏంటి? పాణి, నీకు అసలైన స్ట్రాటజీ ఒకటి చెప్తాను విను. ఒక మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, వాడి దగ్గరలో ఓ పులి తిరుగుతుందని తెలిసిందంటే చాలు, వాడు భయంతో గడగడ వణికిపోతాడు. అదే ఆ పులి కళ్ళ ముందుకొచ్చి మీద దూకిందే అనుకో, ఇంకా ప్రాణానికి తెగించేసి వాడు స్పాట్లో ఫైట్ చేస్తాడు. చిన్న కర్ర దొరికితే చాలు, దాంతో ఎలాగైనా పులిని పొడిచి చంపేయాలని చూస్తాడు. ఇప్పుడు దుర్గని నేను భయంతో వణికేలా చెయ్యాలనుకుంటున్నాను. అందుకే తన వాళ్ల మీద ఒక్కొక్కరిగా దాడి చేస్తున్నాను తప్ప చంపట్లేదు. నువ్వు అరెస్ట్ అవ్వాలి మురారి. నీ మీద కేసు ఫైల్ అయింది, నిన్ను అరెస్ట్ చేయాలి. నిన్ను అరెస్ట్ చేయడానికి కారణం ఉంది. ఏంటది? నువ్వు రాత్రి అమ్మకి నాకు తెలియకుండా ఏం చేశావు?